నా పేరు లిఖిత. వెల్కమ్ టు టీసాట్. లాస్ట్ క్లాస్లో మనము స్పెషల్ మూవ్స్ గురించి అంటే క్యాజ్లింగ్ గురించి, N% గురించి, పాన్ ప్రమోషన్ గురించి చూసాము, అండ్ చెస్ క్లాక్స్ గురించి చూసాము, అండ్ కొన్ని రూల్స్ గురించి చూసాము. ఈరోజు మనం చెక్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు చెక్ అంటే ఏంటిది? when a king is attacked it is called as check. ఓకేనా? కింగ్కి అటాక్ ఉన్నప్పుడు చెక్ అని అంటారు. అండ్ ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ ప్లస్ ఇన్ నోటేషన్స్ అనేవి నేను మీకు లేటర్ చెప్తాను, బట్ రిమెంబర్ దిస్ టర్మ్ ప్లస్. ఓకే, since a king can never be captured, the term check is used when a king is threatened. నేను మీకు ఆల్రెడీ చెప్పినప్పుడు king can never be captured. ఓకే, కింగ్ని మనం క్యాప్చర్ చేయలేం, బట్ కింగ్ని అటాక్ చేయగలం. ఆ అటాక్ని మనం చెక్ అంటాం. ఓకే, ఆ అటాక్ని చెక్ అంటాం. ఒకవేళ కింగ్కి ఏ వేస్ లేకపోతే అప్పుడు దాన్ని చెక్ మేట్ అంటాం. ఓకే, దీన్ని మనం చెక్ అంటున్నాం. ఏంటిది? ఫస్ట్ లుక్, వైట్ పీస్ అనేది ఇక్కడ ఉంది, రైట్? క్వీన్ మూవ్స్ ఏంటివి? ఇట్ కెన్ కమ్ లైక్ దిస్, ఇట్ కెన్ మూవ్ అలాంగ్ దిస్ డయాగ్నల్, ఇటు రాగలదు, అండ్ ఆల్సో ఇన్ దిస్ వే, అండ్ ఆల్సో ఇన్ దిస్ వే, రైట్? ఇప్పుడు ఈ వేలో వీఆర్ హ్యావింగ్ అ బ్లాక్ కింగ్, రైట్? అంటే ఈ క్వీన్ అనేది ఈ వేస్లో మూవ్ అవుతుందంటే సేమ్ అదే వేలో క్యాప్చర్ చేయగలదని చెప్పానా? అంటే ఈ వేలో మధ్యలో ఏ ఆపోనెంట్ పీస్ ఉన్నా క్వీన్ కెన్ క్యాప్చర్, రైట్? ఇక్కడ చూడండి, కింగ్ ఉంది, రైట్? బట్ ఏం చెప్పాము? కింగ్ కెన్ నెవర్ బీ క్యాప్చర్డ్ కదా. కింగ్ని మనం క్యాప్చర్ చేయలేం, బట్ వీ కెన్ అటాక్ ది కింగ్, రైట్? సో ఈ అటాకింగ్ని చెక్ అంటాం. అంటే ఇప్పుడు క్వీన్ అనేది కింగ్కి చెక్ ఇస్తుంది. చెక్ అంటే అటాక్. ఓకే, ఇప్పుడు ఈ ఆ కింగ్ ఏం చేయాలి? అటాక్లో ఉంది కింగ్, రైట్? ఇప్పుడు ఒక వార్ జరుగుతుంది అండ్ ఆపోజిషన్ కింగ్డమ్ కింగ్ని అటాక్ చేస్తే మన కింగ్ని మనం సేవ్ చేసుకోవాలి కదా, రైట్? సో ఇన్ దిస్ పర్టిక్యులర్ పొజిషన్, ఈ పొజిషన్లో రూక్ కెన్ మూవ్ హియర్ అండ్ స్టాప్ ది చెక్. ఓకే, రూక్ వెనక్కి వెళ్ళగలదు కదా, రూక్ వెనక్కి వెళ్ళి డిఫెండ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం చూస్తే ఈ రూక్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ వేలో రూక్ అడ్డం వస్తుంది, కింగ్ని అటాక్ చేయలేదు డైరెక్ట్గా, క్వీన్ డైరెక్ట్ అటాక్ లేదు, రైట్? రూక్ వస్తుంది, రైట్? డైరెక్ట్ అటాక్ అంటే ఇప్పుడు ఒకవేళ ఈ క్వీన్ ఇక్కడ ఉంటే అది కూడా చెక్కే, బికాజ్ క్వీన్ వేలోనే ఉంది. బట్ కింగ్ కెన్ మూవ్ హియర్ కదా, కింగ్ కెన్ మూవ్ 1 స్టెప్ కదా, సో కింగ్ కెన్ క్యాప్చర్ ఇట్. బట్ దూరంగా ఉంది కాబట్టి వీఆర్ ప్లేసింగ్ యువర్ రూక్ హియర్ టు స్టాప్ ది చెక్. సో ఇప్పుడు ఇది కూడా అటాక్ ఇస్తుంది ఇక్కడ వరకు, రైట్? సో దిస్ ఇస్ చెక్. ఒకవేళ మనం చెక్ని అబ్జర్వ్ చేయకుండా వేరే మూవ్స్ ఆడాం, వేరే మూవ్ ఆడితే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇల్లీగల్ అంటే రాంగ్ మూవ్. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మన పీస్ని మనం క్యాప్చర్ చేసుకున్న, చెక్ని చూడకుండా ఆడిన, ఇవన్నీ ఇల్లీగల్స్ అన్నమాట. ఓకే, సో ఒక గేమ్ ఆడేటప్పుడు చెక్మేట్ అయితే చెక్మేట్ అని చెప్పచ్చు. ఫస్ట్ రూల్ ఏంటంటే వీ షుడ్ నెవర్ టాక్. మన ఆపోనెంట్తో మాట్లాడుతూ, నార్మల్గా ఫ్రెండ్లీ గేమ్స్ ఓకే, కానీ టోర్నమెంట్లో కానీ ఇన్ ఎనీ గేమ్ ఆపోనెంట్తో మాట్లాడుతూ ఆడకూడదు. ఓన్లీ చెక్మేట్ అప్పుడే చెక్మేట్ అని చెప్తే చాలు, వాళ్ళు చూసుకున్నా కూడా ఇట్స్ ఓకే. చెక్ని మాత్రము మనం చెక్ అని చెప్పకూడదు. మనం ఒకవేళ చెక్ అని చెప్తే ఆపోనెంట్ ఆ చెక్ని చూసుకొని అబ్జర్వ్ చేసి హీల్ డిఫెండ్ ఇట్. బట్ ఒకవేళ మనం చెక్ని చెప్పకపోతే ఆపోనెంట్ మేక్ అన్ ఇల్లీగల్ మూవ్. ఆపోనెంట్ చూసుకోకుండా చెక్ని ఇల్లీగల్ మూవ్ వేయచ్చు, రైట్? సో ఆ ఇల్లీగల్ మూవ్ వేసినప్పుడు మనకి ప్లస్ పాయింట్. గేమ్లో ఒక 3 ఇల్లీగల్ మూవ్స్ అయితే
మనం గేమ్ గెలిచేసినట్టే. ఆపోనెంట్కి 3 ఇల్లీగల్ మూవ్స్ అయితే మనం గేమ్ గెలిచేసినట్టే. సో చెక్ని జనరల్గా చెప్పరు. ఓకే, సో నెక్స్ట్ వన్, హౌ డు యూ విన్ అ గేమ్ ఇన్ చెస్? ఫస్ట్ వచ్చేసి చెక్మేట్. ఓకే, ఈ చెక్మేట్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఈ రూక్ లేదనుకోండి, రైట్, అండ్ ఈ కింగ్ వచ్చేసి చెక్లో ఉంది, రైట్, ఈ కింగ్కి ఎస్కేప్ అవ్వడానికి ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? ఇక్కడికి రాలేదు కింగ్, బికాస్ ఆల్రెడీ బ్లాక్ పోనే ఉంది. ఆల్రెడీ బ్లాక్ పీస్ ఉన్న స్క్వేర్లో మళ్ళీ బ్లాక్ పీస్ని మనం పెట్టలేం. ఇక్కడికి కూడా రాలేదు కింగ్, రైట్. ఈ స్క్వేర్, దిస్ వన్ అండ్ దిస్ వన్, ఈ 4 స్క్వేర్సే కింగ్కి ఉన్నాయి, రైట్. అండ్ ఈ క్వీన్ ఆల్రెడీ ఇక్కడ అటాక్ చేస్తోంది. ఇది క్వీన్ వేలో ఉంది, ఆల్రెడీ అటాక్ చేస్తుంది. అంటే మనం కింగ్ని ఇక్కడికి మూవ్ చేసినా అటాక్ ఉంటుంది, ఇక్కడికి మూవ్ చేసినా అటాక్ ఉంటుంది. సో ఈ 3 స్క్వేర్స్లో కూడా కింగ్ ఉండలేదు, రైట్. అండ్ ఈ స్క్వేర్ చూస్తే లుక్ 1 2 3. సో దిస్ స్క్వేర్ ఈజ్ అటాక్డ్ బై నైట్. ఈ స్క్వేర్ని నైట్ అటాక్ చేస్తోంది, రైట్. సో కింగ్ ఇక్కడికి కూడా రాలేదు. సో కింగ్కి చెక్ ఉంది అండ్ హ్యాస్ నో అదర్ ఆప్షన్స్ టు ఎస్కేప్. అండ్ కింగ్కి చెక్ ఉంది బట్ నో ఆప్షన్స్ టు ఎస్కేప్, అంటే కింగ్ ఎక్కడికి ఎస్కేప్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ చెక్మేట్. ఓకే, దిస్ ఈజ్ చెక్మేట్. అంటే ఈ పొజిషన్లో ఇక్కడ రూక్ లేకపోతే దిస్ ఈజ్ అ చెక్మేట్ అండ్ వైట్ విల్ విన్ ది గేమ్. వైట్ బ్లాక్ కింగ్ని చెక్మేట్ చేసింది కాబట్టి వైట్ వాన్ ది గేమ్. సో ఆఫ్టర్ చెక్మేట్ నెక్స్ట్ వచ్చేసి టైమప్. ఈ టైమప్ ఏంటంటే, ఆల్రెడీ మీకు క్లాక్స్ గురించి వీ హ్యావ్ డిస్కస్డ్ ఇట్, రైట్. సో మన ఆపోనెంట్ టైం ఎప్పుడైతే 0 hours 0 minutes 0 seconds, అంటే మన ఆపోనెంట్కి 0 hours 0 minutes 0 seconds అంటే అసలు టైం లెఫ్ట్ లేదు, టైం మొత్తం అయిపోయింది మన ఆపోనెంట్కి. అప్పుడు మన ఆపోనెంట్కి టైం అయిపోతే దెన్ వీఆర్ కన్సిడర్డ్ యాజ్ విన్నర్స్. ఓకే, మనకి టైం అయిపోతే అప్పుడు మన ఆపోనెంట్ విన్నర్స్. సో టైం అప్ వచ్చేసి మన ఆపోనెంట్కి టైం మొత్తం 0 అయిపోతే మనం విన్నర్స్, ఒకవేళ మనకే టైం అయిపోతే ఆపోనెంట్ విన్నర్స్. నెక్స్ట్ రిజైనింగ్ వచ్చేసి, ఇప్పుడు ఒక గేమ్లో పొజిషన్లో బోర్డ్లో మనకు ఆల్రెడీ తెలుసు నెక్స్ట్ ఏంటి మూవ్ వేస్తారు, మనం ఎలా రియాక్ట్ అవుతామని. ఒకవేళ మనం పీసెస్ డౌన్ ఉన్నా కూడా, అంటే మనకి కరెక్ట్గా పీసెస్ అన్నీ లేవు, ఆపోనెంట్కి క్వీన్ ఉండి రూక్ ఉండి మనకు ఆ పీసెస్ ఏం లేకపోతే మనకి తెలుస్తుంది ఎట్లనో అట్లా ఆపోనెంట్ విల్ విన్ అని. సో ఆ కేసులో రిజైన్ చేస్తారనమాట. రిజైన్ అంటే ఇంకా గేమ్ని ఆపోనెంట్కి ఇచ్చేయడం. అంటే లైక్ ఈ కేసులో ఒకవేళ ఇక్కడ రూక్ లేకపోతే చెక్మేట్ అవుతుందని మనకు ఆల్రెడీ తెలుసు. సో బ్లాక్ కెన్ రిజైన్ సో దట్ గేమ్ వైట్ గెలిచినట్టే, బట్ టోటల్ గేమ్ చెక్మేట్ వరకు అవ్వదు. రిజైన్ అని చెప్పేసి అక్కడితో స్టాప్ చేసేసి గేమ్ ఇచ్చేయడం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇల్లీగల్ మూవ్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. 3 moves ఇల్లీగల్ మూవ్స్ అయితే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ విన్ ఫర్ ఆపోనెంట్కి. 3 ఇల్లీగల్ మూవ్స్ అవుతే మనకి విన్నింగ్ వస్తుంది, మనకి 3 ఇల్లీగల్ మూవ్స్ అవుతే ఆపోనెంట్ విల్ విన్. ఓకే, ఇల్లీగల్ మూవ్స్ ఏంటి? మన పీస్ని మనం క్యాప్చర్ చేసుకోవడము, కింగ్ని క్యాప్చర్ చేయడము, అండ్ ఒకవేళ టచ్ టు ప్లే అంటే ఒక పీస్ని ముట్టుకొని అది అక్కడ పెట్టేసి వేరే పీస్ని ముట్టుకోవడం. టచ్ టు ప్లే అప్లై చేయకపోవడం. టచ్ టు ప్లే ఏంటి? ఆల్రెడీ మనం ముట్టుకున్న పీస్ని కంపల్సరీ మూవ్ చేయాలి, బట్ అది కాకుండా ఇంకోటి మూవ్ చేయడం. టచ్ టు క్యాప్చర్ కూడా, ఒక పీస్ని క్యాప్చర్ చేసేసి మళ్ళీ అది వెనక్కి తీసుకుని వేరే పీస్ని క్యాప్చర్ చేయడము, ఆర్ఎల్స్ చెక్ని అబ్జర్వ్ చేయకుండా వేరే మూవ్ వేయడము, ఇవన్నీ ఇల్లీగల్స్. సో ఈ ఇల్లీగల్ మూవ్స్ అయినప్పుడు 3 ఇల్లీగల్ మూవ్స్ అయితే ఫస్ట్ క్లాక్ ఉన్నప్పుడేమో 2 ఇల్లీగల్ మూవ్స్ అయితే టైం పెంచుతారు. అంటే ఆపోనెంట్కి 2 ఇల్లీగల్ మూవ్స్ అయితే మనకి టైం పెంచుతారు.
ఓకే, ఆపోనెంట్కి 2 ఇల్లీగల్ మూవ్స్, అంటే ఆపోనెంట్కి ఒక ఇల్లీగల్ మూవ్ అయితే మనకి కొంత టైం పెరుగుతుంది, మళ్ళీ ఇంకో ఇల్లీగల్ మూవ్ అయినా కూడా మనకి టైం పెరుగుతుంది. థర్డ్ ఇల్లీగల్ అయ్యేసరికి గేమ్ లూజ్ అయిపోయినట్టు ఆపోనెంట్, మనం గేమ్ విన్ అయిపోయినట్టు, రైట్. నెక్స్ట్, వాట్ ఆర్ ఇల్లీగల్ మూవ్స్ ఇన్ చెస్? ఫర్ ది ఫస్ట్ 2 ఇల్లీగల్ మూవ్స్ by a player, the arbiter shall give minutes extra time ఇస్తారు ఎప్పుడు? ఫస్ట్ 2 ఇల్లీగల్ మూవ్స్ అప్పుడు, రైట్, టు హిస్ ఆపోనెంట్. ఎవరైతే ఇల్లీగల్ మూవ్స్ చేస్తారో ఆ ఇల్లీగల్ మూవ్స్ చేసిన కాకుండా తన ఆపోనెంట్కి ఎక్స్ట్రా టైం ఇస్తారు, కొన్ని మినిట్స్. ఓకే, ఫర్ ఇన్ ఈచ్ ఇన్స్టెన్స్, అంటే ఒక ఇల్లీగల్ మూవ్కి సమ్ మినిట్స్ ఆఫ్ టైం, సెకండ్ ఇల్లీగల్ మూవ్కి సమ్ మినిట్స్ ఆఫ్ టైం. ఫర్ ది థర్డ్ ఇల్లీగల్ మూవ్ బై ది సేమ్ ప్లేయర్, ది ఆర్బిటర్ షల్ డిక్లేర్ ది గేమ్ లాస్ట్ బై దిస్ ప్లేయర్. ఒకవేళ ఆ 2 ఇల్లీగల్ మూవ్స్ వేసిన ప్లేయరే థర్డ్ ఇల్లీగల్ మూవ్ కూడా వేస్తే అప్పుడు ఆర్బిటర్ అంటే ఇప్పుడు వీఆర్ హ్యావింగ్ ఎంపైర్ ఇన్ క్రికెట్, రైట్. సో క్రికెట్లో ఎంపైర్ ఎలానో చెస్లో ఆర్బిటర్ అలాగా. లైక్ మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లైక్ ఆపోనెంట్ ఇల్లీగల్ వేసిన, మన చెక్మేట్ చేసిన, ఆర్బిటర్ విల్ డిక్లేర్ ది విన్. ఓకే, సో నెక్స్ట్ గేమ్ ఎండింగ్స్. అంటే ఇప్పుడు ఒక గేమ్ స్టార్ట్ చేసామంటే వీ నీడ్ టు ఎండ్ ఇట్, రైట్, ఐదర్ ది విన్, ది లాస్ ఆర్ డ్రా కదా. సో ఫస్ట్ గేమ్ ఎండింగ్ వచ్చేసి చెక్మేట్. నేను మీకు చెక్మేట్ ఆల్రెడీ చెప్పాను, లైక్ కింగ్ కాంట్ మూవ్, అ సిచ్యువేషన్ ఇన్ విచ్ అ ప్లేయర్స్ కింగ్ ఈజ్ బీన్ అటాక్డ్ అండ్ దెర్ ఈజ్ నో మీన్స్ ఫర్ ది కింగ్ టు అవాయిడ్ బీయింగ్ క్యాప్చర్డ్ ఆన్ ది నెక్స్ట్ టర్న్. ఇప్పుడు ఒక కింగ్ని అటాక్ చేసాం, ఓకే, ఆ కింగ్ని అటాక్ చేసినప్పుడు ఆ కింగ్ ఎస్కేప్ అవ్వడానికి ఏ మూవ్స్ లేవంటే ఆ నెక్స్ట్ మూవ్లో ఆ కింగ్ క్యాప్చర్ అయిపోతుందనే కదా అర్థం. సో అలాంటి కింగ్ అటాక్ అయినప్పుడు ఎస్కేప్ అవ్వడానికి ఏ మూవ్ లేకపోతే ఇట్ ఈస్ చెక్మేట్. అండ్ దిస్ వన్ ఇట్ ఈస్ స్టేల్మేట్. ఈ స్టేల్మేట్ అనేది డ్రా కింద కన్సిడర్ చేస్తారు. డ్రా ఇన్ ద సెన్స్ చెక్మేట్ అవుతే ఐదర్ విన్ ఆర్ లాస్, రైట్. యూ విల్ గెట్ 1 point ఆర్ లూజ్ 1 point, అంటే 0. డ్రా వచ్చేసి హాఫ్ పాయింట్ ఈచ్ ప్లేయర్. సో ఈ డ్రా ఎలా అవుతుంది? ఫస్ట్ స్టేల్మేట్ occurs when one player has no legal moves and is not in check. This ends the game as a draw. ఇప్పుడు మన గేమ్లో ఒకవేళ మనకి ఎటువంటి లీగల్ మూవ్స్ లేనప్పుడు, అంటే కింగ్ ఒక్కటే ఉన్నప్పుడు అండ్ ఆపోనెంట్ నుంచి మనకి ఎటువంటి అటాక్, అంటే మన కింగ్కి ఎటువంటి అటాక్ లేనప్పుడు దాన్ని స్టేల్మేట్ అంటారు. లెట్స్ సీ, లుక్ ఎట్ దిస్ కేస్. మనకి బ్లాక్కి ఓన్లీ అండ్ ఓన్లీ కింగ్ ఉంది, రైట్. ఒకవేళ ఈ క్వీన్ ఇక్కడికి వచ్చి ప్లేస్ చేస్తే, ఇక్కడికి ఈ స్క్వేర్కి, ఈ పర్టికులర్ స్క్వేర్కి వస్తే వైట్ మైన్ తర్వాత బ్లాక్ మూవ్ కదా. ఇప్పుడు లుక్, ఈ ప్లేస్కి రాలేదు బికాస్ క్వీన్ ఈజ్ అటాకింగ్ హియర్. ఈ 2 స్క్వేర్స్కి రాలేదు బికాస్ క్వీన్ ఈజ్ అటాకింగ్ హియర్ ఆల్సో, రైట్. అంటే దీనికి లీగల్గా మూవ్ అయ్యే, ఈ కింగ్కి లీగల్గా ఎటువంటి మూవ్స్ లేవు. అండ్ ఆ పర్టికులర్ కింగ్కి ఎటువంటి అటాక్స్ కూడా లేవు. ఇప్పుడు క్వీన్ ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటే ఇది ఇలా మూవ్ అవ్వగలదు, ఇలా మూవ్ అవ్వగలదు, రైట్. బట్ ఇక్కడ దాకా ఇట్ కాంట్ కమ్, రైట్. ఒకవేళ నైట్ ఉంటే ఇట్ కెన్ అటాక్, ఇట్స్ అ చెక్. ఇక్కడ నైట్ ఉంటే లుక్ 1 2 and 3, రైట్. ఇక్కడ నైట్ ఉంటే 1 2 and 3, రైట్. నైట్ ఉంటే ఇట్ విల్ బి అ చెక్. బట్ క్వీన్ ఉంటే దీనికి ఎటువంటి మూవ్స్ లేవు. ఫస్ట్ పాయింట్ నో లీగల్ మూవ్స్. And second point, no check also. No
చెక్ లేకుండా, లీగల్ మూవ్స్ లేకుండా, ఎటువంటి మూవ్స్ లేకుండా ఓన్లీ కింగ్ ఉండిపోతే దాన్ని స్టేల్మేట్ అంటాం. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ డ్రా. ఓకే, నెక్స్ట్ డ్రా వచ్చేసి 3-fold repetition. 3-fold repetition అంటే లుక్, ఇక్కడ వైట్ షుడ్ మూవ్, రైట్? వైట్ ఈ మూవ్ వేస్తే స్టేల్మేట్ అవుతుందని చెప్పేసి ఒకవేళ కింగ్ని మూవ్ చేసాడు, రైట్? ఇక్కడ బ్లాక్ కింగ్కి ఓన్లీ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈ 2 స్క్వేర్స్లోకి రాలేదు, బికాజ్ ఆ క్వీన్ అటాక్ ఉంది, రైట్? అండ్ మళ్ళీ వైట్ కింగ్ వెనక్కు, అంటే ఇప్పుడు ఒక వైట్ మూవ్, ఒక బ్లాక్ మూవ్, 1 మూవ్ కంప్లీటెడ్. ఒక వైట్ మూవ్, ఒక బ్లాక్ మూవ్, 1 మూవ్ డన్. మళ్ళీ కింగ్ వెనక్కి వచ్చి మళ్ళీ ఈ కింగ్ వెనక్కి వెళ్తే 2 మూవ్స్ డన్. సేమ్ మూవ్స్, కింగ్ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తే 1 మూవ్. ఓకే, మళ్ళీ ఈ కింగ్ ఇక్కడికి వచ్చి మళ్ళీ సేమ్ మూవ్ ఆడి మళ్ళీ వెనక్కి వెళ్తే 2 మూవ్స్. ఓకే, మళ్ళీ థర్డ్ టైం ఈ కింగ్ ఇక్కడికి ఆడి మళ్ళీ ఇది ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది వెనక్కి వెళ్తే థర్డ్ టైం. ఓకే, సేమ్ మూవ్స్ 3 టైమ్స్ రిపీట్ అయినాయి. 3 టైమ్స్ మనం ఎలా కన్సిడర్ చేయాలి? ఒక వైట్ మూవ్, ఒక బ్లాక్ మూవ్, ఒక ఫస్ట్ అయిపోయింది, మళ్ళీ వెనక్కి వస్తుంది, రైట్? వైట్ ఇక్కడికి ఆడింది, బ్లాక్ ఇక్కడికి ఆడింది, మళ్ళీ వైట్ వెనక్కి వచ్చి బ్లాక్ వెనక్కి వచ్చింది. సో ఫస్ట్ మూవ్ డన్. మళ్ళీ కింగ్ ఇక్కడికి ఆడింది, మళ్ళీ ఇది ఆడింది, మళ్ళీ వెనక్కి వచ్చింది, మళ్ళీ ఇది వచ్చింది. సెకండ్ మూవ్ ఆల్సో డన్. అండ్ థర్డ్ టైం కూడా సేమ్ రిపీట్ అయితే అది డ్రా. దీన్ని ఏమంటారు? 3-fold repetition అంటారు, రైట్? లుక్, 3-fold repetition. Exact position occurring 3 times with a player or 50 move rule. అంటే ఒక గేమ్లో చెక్మేట్ కాకుండా, ఆపోనెంట్ పీసెస్ ఏవి క్యాప్చర్ అవ్వకుండా 50 మూవ్స్ వరకు అలానే కంటిన్యూ అవుతూ ఉంటే అది కూడా డ్రా అంటారు, రైట్? అండ్ నెక్స్ట్ మనం డ్రా ఒపోనెంట్ని మ్యూచువల్ అగ్రిమెంట్ అనమాట. సో ఇఫ్ వీ వాంట్ ఎ డ్రా, ఓకే, పొజిషన్ ఈక్వల్గా ఉంది, మనకు డ్రా కావాలనుకుంటున్నాం, మనం ఆపోనెంట్ని డ్రా అని అడిగినప్పుడు ఆపోనెంట్ కూడా డ్రాకి యాక్సెప్ట్ చేస్తే అది కూడా డ్రా. ఓకే, నెక్స్ట్ వన్, గేమ్ ఫేసెస్. ఒక గేమ్లో విల్ హ్యావ్ ఓపెనింగ్, మిడిల్ గేమ్ అండ్ ఎండ్ గేమ్. ఓకే, ఓపెనింగ్, మిడిల్ గేమ్ అండ్ ఎండ్ గేమ్. ఈ ఓపెనింగ్ ఈజ్ ఆల్ అబౌట్ డెవలపింగ్ అవర్ పీసెస్. డెవలపింగ్ అవర్ పీసెస్ ఇన్ ద సెన్స్ మన బిషప్స్, మన నైట్స్, మన పాన్స్ డెవలప్ చేసుకొని క్యాజ్లింగ్ చేసేస్తే కింగ్ విల్ బి సేఫ్ కదా. సో దట్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్. మన పీసెస్ అన్ని డెవలప్ చేసుకుని ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, దట్స్ కాల్డ్ ఓపెనింగ్. ఈ ఓపెనింగ్లో మనకి కొన్ని మూవ్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉంటాయి. గైకో పియానో అని, ఫ్రెంచ్ డిఫెన్స్ అని, నిమ్జో ఇండియన్ అని, ఇలా చాలా ఉంటాయి. సో ఆ ఓపెనింగ్స్ మనం ఇందాకలా క్లాక్ గురించి డిస్కస్ చేసాం. ఆ క్లాక్తో ఆడుతున్నప్పుడు మనకి టైం సేవ్ అవ్వాలంటే వీ నీడ్ టు లెర్న్ దీస్ ఓపెనింగ్స్, మెమొరైజ్ చేసుకుని గేమ్లో మనం ఆడితే వీ విల్ బీ హ్యావింగ్ అ గుడ్ పొజిషన్. ఓపెనింగ్ తర్వాత ఒకసారి డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత విల్ గో ఇన్ టు ది మిడిల్ గేమ్. మిడిల్ గేమ్ ఏంటిది? ఈ మిడిల్ గేమ్లో బ్యాటిల్స్ అన్నీ అవుతూ ఉంటాయి, అంటే అటాక్స్ అవుతూ ఉంటాయి, క్యాప్చర్స్ అవుతూ ఉంటాయి, చెక్స్, ఇవన్నీ మనం ఆపోనెంట్ అటాక్స్ చేయడం, డిఫెండ్ చేయడము, క్యాప్చర్స్ చేసుకోవడము, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక ఫైనల్ పొజిషన్ వస్తుంది, దట్స్ ఎండ్ గేమ్. ఈ ఎండ్ గేమ్లో ఇంకా లాస్ట్ మనకి కొన్ని పీసెసే ఉంటాయి విత్ కింగ్స్, పాన్స్, రూక్స్, అంటే మనం క్యాప్చర్ చేయకుండా ఉన్న పీసెస్ అన్నీ ఎండ్ గేమ్లో ఉంటాయి. ఈ ఎండ్ గేమ్లో గేమ్ విల్ కమ్ టు ఎండ్ అనమాట. అంటే అప్పటికి చెక్మేట్ అయిపోతుంది లాస్ట్ పొజిషన్లో, ఆర్ దట్ చెక్మేట్ ఆర్ డ్రా ఆర్ స్టేల్మేట్. సో ఫస్ట్ వచ్చేసి ఓపెనింగ్,
అంటే డెవలప్ చేసుకోవడం పీసెస్ అన్నీ. నెక్స్ట్ మిడిల్ గేమ్లో అటాక్స్, క్యాప్చర్స్ ఇట్లాంటి బ్యాటిల్స్ అన్నీ అవుతూ ఉంటాయి. అండ్ ఎండ్ గేమ్ వచ్చేసి ఇంకా లాస్ట్ ఫేజ్ అనమాట. అంటే అక్కడ ఆఫ్టర్ ఆ ఎండ్ గేమ్లో వీఆర్ అబౌట్ టు క్లోజ్ ది గేమ్. సో ఇన్ దిస్ సెషన్ వాట్ డిడ్ వి డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్, ఇల్లీగల్ చెక్ అండ్ ఎలా మనం గేమ్ ఎలా ఎండ్ చేయొచ్చు, లైక్ చెక్మేట్, ఇల్లీగల్ మూవ్స్, డిజైనింగ్, టైమ్ అప్, ఇవన్నీ. అండ్ వాట్ ఆర్ ఇల్లీగల్ మూవ్స్ వి డిస్కస్డ్ ఇట్. అండ్ గేమ్ ఎండింగ్స్, చెక్మేట్ అయితే విన్ ఆర్ లూజ్, ఈ స్టేల్మేట్ అనేది డ్రా, అదర్ డ్రాస్ ఆల్సో 3-fold రిపిటేషన్, 50 move రూల్, మ్యూచువల్ అగ్రిమెంట్, ఇవన్నీ డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ గేమ్ ఫేజెస్, ఓపెనింగ్, మిడిల్ గేమ్ అండ్ ఎండ్ గేమ్. సో ఈ చెస్లో మనకి నోటేషన్స్ అని చెప్పేసి ఉంటాయి. నోటేషన్స్ అంటే గేమ్కి రికార్డ్ అనమాట. ఇప్పుడు మనం జనరల్గా క్రికెట్ చూస్తూ ఉంటాము అండ్ రీసెంట్గా అయిన ఒలింపిక్స్ అవన్నీ చూసాము, రైట్? ఆ గేమ్స్ అన్నిట్లో అవన్నీ రికార్డ్ అయి ఉంటాయి, రైట్? బట్ ఈ చెస్ అనేది వన్స్ అపాన్ ఏ టైం మనకి కెమెరాస్ లేవు, ఏం లేవు, రికార్డ్ చేసుకోవడానికి ఎటువంటి సోర్స్ లేదు. సో అప్పుడు ఈ నోటేషన్స్ అనేవి ఇన్వెంట్ చేశారనమాట. ఎప్పుడైనా ఈ 1 to 8 అండ్ A to H బోర్డ్ పైన ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఎందుకు నేను ఆలోచించారా? ఈ ఆల్ఫాబెట్స్ అండ్ ఈ నెంబర్స్ ఇవి మనకి నోటేషన్లో యూజ్ అవుతాయి. అంటే నోటేషన్ అంటే మనకి ఒక్కొక్క స్క్వేర్కి ఒక్కొక్క నేమ్ లాగా ఉంటుంది. ఆ నేమ్లో మనం ఏ పీస్ మూవ్ చేసామని చెప్పేసి రాసుకొని రికార్డ్ చేసుకునే వాళ్ళు గేమ్ కింగ్స్ ఆడేటప్పుడు. అండ్ కింగ్స్ ఆడేటప్పుడు వాళ్ళు ఈ నోటేషన్ హెల్ప్తోనే మూవ్స్ పాస్ చేసుకునే వాళ్ళు ఫ్రమ్ వన్ కింగ్డమ్ టు అనదర్ కింగ్డమ్. అండ్ మనకి ఈ నోటేషన్లో వచ్చేసి ఈ పీసెస్ అన్నిటికీ అబ్రివేషన్స్ ఉంటాయి, దాన్ని యూస్ చేసుకొని షార్ట్కట్లో రాసుకోవచ్చు. ఇందాకలా మనం చెక్కి ప్లస్ అని చెప్పేసి చూసాము, రైట్? ప్లస్ అని చెప్పేసి చూసాము. ఈ ప్లస్ కూడా నోటేషన్ అనమాట. అండ్ చెక్మేట్కి డిఫరెంట్ ఉంటుంది. అండ్ క్యాజ్లింగ్కి అంటే కింగ్ సైడ్ క్యాజ్లింగ్కి, క్వీన్ సైడ్ క్యాజ్లింగ్కి రెండింటికి డిఫరెంట్గా ఉంటాయి. అండ్ అవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. అండ్ ఈ సెషన్లో మనము గేమ్ ఫేసెస్ గురించి చూసాము, రైట్? ఓపెనింగ్స్, మిడిల్ గేమ్స్ అండ్ ఎండ్ గేమ్స్. ఓపెనింగ్స్ మొత్తం డెవలప్ మీద ఉంటుంది. మిడిల్ గేమ్స్ మొత్తము అటాకింగ్, క్యాప్చరింగ్, వీటి మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఎండ్ గేమ్ అనేది ఒక ఎండ్కి వచ్చేసిన తర్వాత, అంటే ఆ గేమ్ ఈజ్ అబౌట్ టు కంప్లీట్ అనేటప్పుడు వి కాల్ ఇట్ యాజ్ ఎండ్ గేమ్, రైట్? నెక్స్ట్ స్టేల్మేట్కి, చెక్మేట్కి వాటికి ఎగ్జాంపుల్స్ చూసాము. చెక్మేట్ అంటే ఎదర్ విన్ ఆర్ లూజ్, రైట్? స్టేల్మేట్ అండ్ అదర్ డ్రాస్. స్టేల్మేట్ అనేది కూడా డ్రా, అదర్ డ్రాస్ అంటే 3-fold రిపిటేషన్, 50 move రూల్ అండ్ మ్యూచువల్ అగ్రిమెంట్. అంటే మనము ఆపోనెంట్ ఇద్దరం డ్రాకి ఒప్పుకొని ఆర్బిటర్ని పిలిస్తే ఇట్ ఈస్ ఆల్సో ఏ డ్రా. అండ్ నెక్స్ట్ ఇల్లీగల్ మూవ్స్. ఒకవేళ 3 ఇల్లీగల్ మూవ్స్ చేసినట్టయితే లైక్ థర్డ్ ఇల్లీగల్ మూవ్కి మనం విన్ అయిపోతాం. ఫస్ట్ ఇల్లీగల్ మూవ్స్కి టైం ఇంక్రిమెంట్ ఉంటుంది అండ్ థర్డ్ ఇల్లీగల్ మూవ్కి మనం విన్ అయిపోతాం. నెక్స్ట్ చెక్మేట్, టైమ్ అప్, రిజైనింగ్, ఇల్లీగల్ మూవ్స్ ఇవన్నీ కూడా చూసాము. అండ్ చెక్ అంటే లైక్ ఈ క్వీన్ వేలో కింగ్ ఉంది కాబట్టి ఈ వేలో కింగ్ని అటాక్ చేస్తున్నాం కాబట్టి దాన్ని చెక్ అంటాం. ఒకవేళ ఆ అటాక్ నుంచి కింగ్కి ఎస్కేప్ అయ్యే మూవ్స్ లేకపోతే చెక్మేట్ అంటాం. ఈ చెక్మేట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ విన్. చెక్మేట్ అయిపోతే గేమ్ విన్ అయినట్టే. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నోటేషన్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.